హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేకం కిరణ్. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మెడకు పడ్డ బామ కరవ పది అగో కానున్న కారు కాదంటే బామ మనకు కొడుకు లేక ముందు బిడ్డ లేక ముందు సుంకరి మల్లయ్య కన్న కొడుకోలు ఆడుకున్నాము. అగో సుంకరి మల్లయ్య చేదు లోపల కన్న కొడుకులు పెట్టి ఇద్దరు భార్య భర్తల ప్రాణం తీసుకుందాం అని ఇద్దరు భార్య భర్తల కన్న కొడుకు చక్రవర్తి మాలను తీసుకొని నాకు కొడుకులు ఒట్టగా ఉండు బిడ్డలు ఒట్టగా ఉండు నిన్ను కన్న కొడుకోలు దాదుకున్నా కన్న బిడ్డోలు దాదుకున్నా నా కొడుకు కన్న కొడుకులు కన్నాక నా ప్రాణం వెళ్ళిపోతున్నది కొడుక రాజు ప్రాణం పోతున్నది 22 రోజులు నా కొడుకు ఉన్నాడు కొడుక కొడుకును చేతబట్టి కోమారా కొడుకును చేతబట్టి మల్లయ్యో కొడుకును చేతబట్టి మల్లయ్య ఎడవ చేత కొట్టబోకు నా కొడుకు ఎంగిలి నోట కాదు నా కొడుక కొడుకును తిట్టబోకు నా కొడుకు సాదుకుంటే ఉన్నవురా నా కొడుక నా కొడుక మల్లయ్య మా ప్రాణం వెళ్ళిపోతున్నది కొడుకుని చేతబట్టి సాదుకోరా అయ్యా. నువ్వు చచ్చిపోయాక మా రాజు చూడవస్తున్నాడా మా రాణి చూడవస్తున్నదా అని నా కొడుకుని ఏదన్న మాట అంటే తల్లి లేని నా కొడుకు మా ఎవ్వలేకబాయే అని ఏ బాయన్న చూసుకుంటే ఏ చెరువన్న చూసుకొని నా కొడుకు చచ్చిపోతే కన్న కడుపు కొడుకా కన్న కడుపు కొడుకా నా కొడుకు పైన ఊరా నా కొడుకా రామ నా కొడుకు పైన ఊరా మల్లయ్య అందుకే అంటారు కొడుకా చెడిపోతే ముండలు దొరుకుతారు చేసుకుంటే బెల్లాలు దొరుకుతారు కంట పిల్లగాళ్ళు ఉడతారు కొంట పువ్వులు దొరుకుతాయి గాని కన్న తల్లి దొరకబోదంటారు కొడుక 80 ఆడవేన గాని ఎందుగాన రాదంటారు 90 ఆడవేనా తోడబుట్ట తోడు దొరకబోదంటారు కొడుక తోడబుట్ట తమ్ముని తమ్మునోలే కొడుక నువ్వు చూసుకోరా రాజ్యం నువ్వే ఏలుకో కొడుక దేశం నువ్వే ఏలుకోమ్మని సుంకరి మల్లయ్య చేతి లోపల పెట్టి ఆ ఇద్దరు భార్య భర్తల కన్న కొడుకు తీసి మల్లయ్య చేతి లోపల పెట్టి కొట్టుకో
పట్టుకొని ప్రాణాలు ఎప్పుడు వాయను సాదుకున్న కొడుకు సుంకరి మల్లయ్య కల తోడు చెండు జాలి గుండెల వంటది గుండెలకు వెళ్ళమంటున్నాయి రాదు వీర వడ్డడు కలకలకన నీరు వెట్టం గౌరిలోని ప్రజలు ఏరవచ్చిండు కొడుక సుంకరి మల్లయ్య ఏడ్చిన తల్లి లేవది ఏడ్చిన తండ్రి లేవోడు కొడుక సంద వేల దాంట్లో సంద వీరి గంటలు తెల్లవాంత పాసు వీరి గంటలు కొడుక రాజ్యాన రాదు రాదు వీర సేనమా రాదు ఆ తల్లి ఋషిదేవుడి కన్నదానం వేయమన్నవోలే అగో సాదుకున్న కొడుకు సుంకరి మల్లయ్య బుద్ధివంతుడికి హనుమంతుడు అడగట్టి బేడగట్టి మరి పాడల్ల వండబెట్టుకోని ఊరికి ఉత్తర భాగమందు కంటాల గడ్డల్ల కన్న దానము ఎత్తనాని 22వ పిలగాన్ని అడ్డ బాబగట్లు సుంకరి మల్లయ్య రాదు వీరసేనమా రాదు ఆ తల్లి ఋషిదేవిని అగో కట్నాల గడ్డ తోలుకొని పోతున్నాడు ఎట్లా పోతున్నాడు విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట మన సహన్నదమ్ములంట వారి మహిమతో మరి పక్కకి ఉన్నది గంగ వేడికెళ్ళిపోయి గంగ స్నానం చేసి 22 రోజుల పిల్లగాన్ని పట్టుకొని లోగిళ్ళము ఏడవచ్చిండు. మరి ఆ తల్లిదండ్రి పేరు మీద గంట దీపం ముట్టించి పూల పుష్పాలు వేసి వచ్చిన వారు ఎవరి లోగిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలనాడు సాదుకున్న కొడుకు సుంకరి మల్లయ్య కొడుకును పట్టుకొని రంగుల మన లోపల ఉండంగా 1 రోజు 2 రోజులు 3 రోజులు గడవంగా 3 రోజుల పక్షి పెట్టేందులో బిడ్డకు పెట్టి వారాలు వడగొట్టి 9 రోజుల కర్మలు ఎంచుకొని 11వ రోజు లోపల రాదు వీరసేన రాదు ఆ తల్లి ఋషిదేవి పేరు మీద రాజుల కచేరి కాడ అన్నదానాలు చేస్తున్నాడు.
11వ రోజు వెళ్ళి 12 రోజులు గడవ రావంగ మనసు లోపల ఏమనుకున్నాడు మరి ఎవలారా అక్కలారా అరకించే దాతలార నల్లార తమ్ముళ్ళార యాపది బాంధవులార ఎడికడి పెద్దలు తప్పు చెప్పలేదు ఎంత చేసినా గాని ఆడోళ్ళ చేతు లోపల అర్థమాగబోదు మరి మొగోళ్ళ చేతు లోపల పిల్లగళ్ళు బతకబోరాట ఎంత నేను మగబాయి గాని ఉన్నా కట్టగడపల్ల 7 కమ్మల గుడిసె లోపల నా భార్య వీరలచ్చమ్మ ఉన్నది అవి ఈ కన్న కొడుకు నా భార్య చేతుల్లో పెట్టి రాజ్యముగా పాడాల దేశముగా పాడాలని బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు సుంకరి మల్లయ్య ఆ కొడుకుని ఎత్తుకొని ఆ భార్య బయటికి పోతున్నాడు ఇప్పుడే భార్య బయటికి వెళ్ళిపోతానని ఎట్లా పోతున్నాడు దేవదేవో చూడు నా పిల్లాడికి ఎవరి మాట అర్థమైతలేదు ఎవరి మాట అర్థమైతలేదంటే పొద్దుగా పోయి సాయంత్రం వచ్చేటోని పట్టవాటిలు వచ్చి బుజ్జి బుజ్జి అని పిలిస్తే ఎవరు అంటన్నా అవునే మనకు ఆ కొడుకులు లేరు బిడ్డలు లేరు కొడుకులు ఉన్న బిడ్డలు ఉన్న బిడ్డ పేరున్న కొడుకు పేరు పెట్టి పిలుస్తూ సినిమా నీకు లేదు కానీ మనిషో ఏరమ్మా ఓ మనిషి 7 మేడల కలి 7 విద్యల్లో ఉన్నది కనుకని ఏమి మంత్రి వీరసేను వారి 6 విల్ల కనుకని వీరలక్ష్మీదేవి నా భర్త కనుకని సాయంత్రం వేళ వచ్చాడు ఆయన పట్టాల వాటిని వస్తున్నాడు ఎగిరకని వెళ్ళిపోతానా అని వాళ్ళకున్నది 7 కమ్మల గుడిసే దెబ్బెత్తి ఒడిసేళ్ళకేమో గలగల ఆమెకేమో పొలగోల పట్టవాటిలు సుడిగాడు పట్టి 7 మంది 10 మంది పట్టి రాకపోదవ్వా 7 కమ్మల గుడిసెలకు వెళ్ళి బయటికి వెళ్ళింది ఆ వీరలక్ష్మి ఆ భర్తను చూసినది ఓ దేవుడా ఆ భర్తను చూసినది ఓ దేవుడా ఏమనంటే ఉన్నది రా ఓ దేవుడా పట్టవాటిలు వచ్చిన ఏంది నీ తలపాటి వాళ్ళకి పట్టవాటిలేమో వచ్చి పని ఉన్నది ఆ పని ఉన్నది ఏంటి ఏంటి పట్టవాటిలు లెక్క పట్టగంతి మాట రీతి లేదు మందు పత్తి ఉన్నది అన్నట్టు ఏంటి దిక్కు వాళ్ళోడా గది వాళ్ళోడా ఏంది ఏంది చిన్న పిల్లగాడు ఎక్కడోడు ఆ పిల్లగాని ఏ తల్లి పిల్లలు వాపినో పిల్లగాని తల్లిని వాపి ఎత్తుకొచ్చినవయ్యా మనిషి వాతుల్లో పోతూ చెప్పాలి నేను మనిషిని అయ్యేపటికనే అడుగుతాను నీ వల్ల దున్నపోతుని కాదు అమ్మ ఎత్తెత్త బల్లంచులు వాళ్ళ నీ అంచులు వాళ్ళని అనుకుంటాను లేవాడుతావు నువ్వు మనిషి చెప్పడానికి ఇంతమైనవే గసోండి చిన్న పిల్లగాళ్ళు ఏమైనా తల్లు ఎండాకాలం తినమని ఇతల మంచం వేసుకొని పంటే ఇది కూడా నాకు పొల్లగల్లా ఇతలేరు అని
నువ్వు ఎక్కడో సెకండ్ సెటప్ పెట్టినవురా నువ్వు ఎన్నో పొలగల్ల కనుక్కొని నా పెళ్ళం గొడ్డు ఉన్నది నీకు ఎట్లా పోరగల్లు ఉట్టరా అని నువ్వు ఆ పొలగల్ల పట్టుకొని వచ్చి నాకు చూపెట్టాలనుకున్నావురా నల్ల ఒక మాట లోకాన్ని ఏమనిపిస్తుంది నీ భర్త సెకండ్ స్టెప్ పెట్టాలంటే వాళ్ళు చూస్తే రాత్రి లైట్ పోయినాక కరెంట్ పోయినాక చూడాలంటే 10 కిలోల లైట్ కావాలి దీన్ని చూసి ఎవరో సెకండ్ సెటప్ కట్టారవ్వా ఎందుకు రారు అవునే సెకండ్ సెటప్ ఓ మనిషి ఎవరయ్యా అదే వచ్చే మాట్లాడేది అనుకున్నది ఇంటి పక్కోళ్ళు వచ్చాడు మంది ఉంటారు అవునా అది ఎర్రగుండి ఏం పని చేసింది నల్లగుండి ఏం పని తక్కువ చేస్తాను నా జోలికి వచ్చింది అయితే కానీ ఎవరయ్యా వాళ్ళు అంటున్నా చెప్పదాకినే ఇంటర్ అయినపోతే ఎడిపోతాను ఇప్పుడే అత్తిని అయినా పోరగాళ్ళు నీకు కుడతారు నాకు కుడతారా పుట్టరు అంటే అమ్మా ఎత్తేని ఒక్కొక్క మూవలతో పుట్టాడు సంబరం అనిపిస్తుంది ఎందుకే ఈ ఏడిద్దరు అయితే ముంగడి ముగ్గురు అవుతారు ఈ ఏడిద్దరు అయితే ముంగడి ముగ్గురు నేను వేసుకొని 12 ఏళ్ళ పొద్దు అవుతుంది ఓ కొడుకులు లేరా ఓ బిడ్డలు లేరా మంది మొక్క చూపుతా అంటే ఎంతో నాదాన్ని నేర్పిస్తుంది నీకు ఆ బాకీ లేదే లేదు లేదు ఎందుకు లేదు లేదు ఎందుకు లేదు ఇన్ని రోజులు బట్టి కొడుకులు బిడ్డ ఉట్టపోదా పుట్టురు 10 ఏళ్ళు మంచోడు అయితే పంట వండు పండు కొడుకునే ఉండదు ఫైటింగ్ లేదు మంచంగాడికి అయితే పిల్లి పట్టిన కోడి మంది అయితే పళ్ళు కొరుకుతారు కానీ మంచంగాడికి అయితే పిల్లి పట్టిన కోడి అమ్మ మర్యాదగా రాని మాటలు అయితే కానీ పిల్లగాడు ఎవరు అంటన్నా చెప్పేదాకి మా చెప్తా గాని మనిషి అయినపోతే ఎడిగిపోతాన్నా నువ్వు ఇష్టమైనట్టు వార్త అనుకుంటానా ఎవరు నువ్వు అనపోతే నువ్వు గిట్ల వేసినాక ఎవరు నువ్వుకుంటారు లచ్చక్క మీరే చెప్పు మరి ఇది వరకు ఏమంటివి కదా కాదా మరి ఇది వరకు కొడుకులు బిడ్డని కూర్చే సీన్ లేదంటే లేదు మరి లేకపోతే మరి చెప్పదాకా చెప్పు మరి గట్ల చెప్పు బిడ్డ ఆ మెడ కొట్టాల్సిన మెడ బాబా చిన్నదానే అయ్యయ్య బామరా కొడుకు పుట్టిన 22 రోజు నాడు భార్య భర్తల ప్రాణం పోయనమ్మా అయ్యో వాళ్ళు కన్నా కొడుకురా వాళ్ళ ప్రాణాలని పోదంగా నా చేతుల్లో పెట్టిండు బామ మన గర్భ ముందు కొడుకులు లేరు బిడ్డలు లేరు ఓ బామ చిన్నదానా నువ్వు తల్లినై సాదా నిన్ను తల్లినై సాధారణమ్మా అందుకే అంటారా అలా ఇప్పటికైనా అప్పటికైనా చూడండి ఆడళ్ళ చేతు లోపల అర్థము దాగా మోళ్ళ చేతుల పిల్లల దక్కవోరంటారావా నా భర్త కనుకనేమి రాజ్యానికి రాదు దేశానికి దొరకనికనేమి ఆ యొక్క వీరసేన వారాలు నా యొక్క భర్త చేతుల కొడుకును పెట్టి భార్య భర్తలు మరణం అయిపోయిందట 11 రోజులు ఏనాడు పచ్చి వేలంతరాలు ఈ పసివిలగాన్ని పట్టుకొని నా భర్త నా ఇంటికి వచ్చిన కొడుకులు లేని ప్రేమ కన్నా బిడ్డలు లేని ప్రేమ కన్నా నేను సంబరంగా దాదుకుంటానా అందుకే ఎవరాలా ఇప్పటికైనా అప్పటికైనా అంటారు కన్న ప్రేమల కన్నా సాధుకున్న భ్రమలే గొప్ప అంటారా ఆ కన్న తల్లి ఏమనుకున్నది నాదా మనం ఉండేది 7 కమ్మల
గుడిసి ఉన్నది నాదా 7 కమ్మల గుడిసె లోపల ఈ పిల్లగాడు బతకవోడు రాజుల పిల్లగాడు పుట్టిండు కాబట్టి రాస బుద్ధులే రావాలి 2 బుద్ధులు రావద్దయ్యా రాజులకు ఏడంతరాల భవనాలు ఈ యొక్క కొడుకునెత్తుకు పోయి భవనాల లోపల మనముండి సాదుకున్నావు నాదా ఆ కన్న తల్లి కనుకనే వీరలక్ష్మి